అందరికీ గుడ్ మార్నింగ్. మనం ఈరోజైతే ఒక సీరియస్ మ్యాటర్ మీద అయితే దీని గురించి డిస్కస్ అయితే చేసుకుందాం అనమాట. రైతులు ఈ వ్యవసాయం వల్ల ఎంత నష్టపోతున్నారు ఏంటి అనే దాని మీద ఈరోజైతే మనం ఫుల్గా ఒక వీడియో చేయమని చాలామంది మనల్ని అయితే కామెంట్ చేశారనమాట. సో వాళ్ళ కోసం అయితే మనం ఈరోజైతే ప్రత్యేకంగా కేవలం మనం వేసే వరి అయితే ఏమైంది, ఏ పంటకైనా సరే మనకి ఎంతవరకు దిగుబడి అనేది వస్తుంది ఏంటి అనే దాని మీద అయితే ఈరోజు మనం ఫుల్గా చర్చిద్దాం అన్నమాట. కొత్తగా మన వీడియోని ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు అయితే మనం మన వీడియోలో మనం ప్రత్యేకత ఏమనుకుంటున్నామంటే, ఇప్పుడు వరే ఫర్ సపోజ్ తీసుకున్నాము. ఇప్పుడు షుగర్లెస్ ఉంది, KNM 1638 ఉంది, 1010 ఉన్నాయి, బీపీటీలు ఉన్నాయి. సో వీటన్నిటికీ మొదటిగా తీసుకుంటే వీటిల్లో కాస్ట్ ఏది ఉంటుంది అంటే బీపీటీలు ఉంటాయి అన్నమాట. ఫర్ సపోజ్ బీపీటీలు ఒక 20,000 ఉన్నాయంటే షుగర్లెస్ ఒక 18,000 ఉంటాయి అన్నమాట. షుగర్లెస్ ఒక 18,000 ఉన్నాయంటే KNM ఒక 16,000 ఉంటుంది అనమాట. సో KNM 16,000 ఉన్నప్పుడు ఆటోమేటిక్గా 10 వచ్చేసి ఒక 14,000 13,000 అనమాట. అంటే ఇది నేను చెప్పేది ఎగ్జాక్ట్ రేటు కాదు, మీ అర్థం అవ్వడం కోసం మాత్రమే మనం ఈ వీడియో చేస్తున్నాం అనమాట. కానీ ఇప్పుడు 1010 20,000 దాకా ఉన్నాయి, అది పక్కన పెడితే. సో 1010 21,000 అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే ప్రతి దానికి రైతు అనేవాడు దేశానికి వెన్నుముక, బ్యాక్ బోను, రైతు లేకపోతే దేశం లేదు. సో ఇలా రకరకాలుగా సామెతలు ఉన్నాయి, కోట్స్, అలాగే ఏదో సంబంధించి ప్రతి దాంట్లో రైతే 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 అంటూ. కానీ రైతు అనేవాడు పంట పండించిన పంట గిట్టుబాటు ధర ఉండదు. ఎందుకు ఉండదు ఏందిరా అని తీరా మనం చూస్తే, మనమేమో 10,000కి అమ్ముతాం వాళ్ళకి, వాళ్ళేమో దళారులు 10,000కి కొని ఇంకొకరికి వచ్చి 15,000కి అమ్ముతారు. వాళ్ళు ఎత్తుకొని పోయి మిల్లుకేసి 20,000 తీసుకుంటారు. అంటే మనం ఇంత కష్టపడి ఇంత చేస్తే మనకేమో 10,000 రూపాయలు, వీళ్ళు జస్ట్ మన దగ్గర కొని ఇంకోటికి వేసిన దానికి 10,000 రూపాయలు ఆదాయం అనమాట. అంటే వాడికి ఒక 5,000, వీడికి ఒక 5,000, రైతు ఇంత చేసిన వాడికేమో 10,000. ఎందుకు? ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు వడ్లు తీసుకున్నాం, షుగర్లెస్ 17 నుంచి 18,000 ఉన్నాయి. అట్లాగే KNM తీసుకుందాం 18,000 ఉన్నాయి, బీపీటీలు తీసుకుందాం 18,000 ఉన్నాయి, 1010 తీసుకుందాం 18,000 ఉన్నాయి. అసలు వీటన్నిటికీ ఒకటే కాస్ట్ ఎందుకు ఉన్నాయి అసలు? ఇప్పుడు షుగర్లెస్ అని ఎందుకు అన్నారు, 10 ఎందుకు తినరు, ఎవరు లావుగా ఉంటాయని, బీపీటీల్లో సన్నగా ఉంటాయని ఎందుకు తింటారు? సో వీటిల్లో ఇన్ని వేరియేషన్లు ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్తో పోలిస్తే మనకి ఈ ఇయర్ అనేది ఇంత షార్టేజ్ ఎందుకు వచ్చింది? ఎక్కడ జరుగుతుంది ఈ లోపాలు? ఈ రైతుల్ని గవర్నమెంట్లు ఎందుకు ఆదుకోవు? సబ్సిడీలు అయ్యి అంటారు ఇవి అంటారు, కానీ రైతుకి ఎందుకు సబ్సిడీ ఇయ్యరు? ఒక యూరియా తప్పితే రిమైనింగ్ దుక్కిపిండని, స్ప్రేలని, వీటిల్లో ఎందుకు సబ్సిడీలు ఇయ్యరు? రైతు అనేవాళ్ళు లేకపోతే ఈరోజు 10 మంది తిండి తినలేరు కదా. సో ఇవన్నీ ఎందుకు లేకపోతున్నారు? లేస్తే రైతు 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 అంటారు, రైతుకి మటుకు న్యాయం చేయరు. న్యాయం చేయనప్పుడు ఎందుకు రైతునని కదా ఈ విధంగా చెప్పడం? వీళ్ళు లేస్తే రైతులు కావాలా, రైతు పండించిన పంటలు కావాలా, అవి వీళ్ళు అమ్ముకోవాలా, వీళ్ళేమో ప్రాఫిట్స్లోకి వెళ్ళాలా. రైతులు అనేవాళ్ళు మటుకు పంట వేస్తాడు, నష్టపోతాడు గిట్టుబాటు ధర లేక. అంతటితో రైతు ఆగుతాడంటే ఆగడు, మళ్ళీ అప్పు తెస్తాడు, మళ్ళీ పంట వేస్తాడు, అంతటితో ఆగుతాడంటే ఆగడు. ఎందుకంటే రైతు అనేవాడికి ఇంకోటి తెలియదు అనమాట. లేస్తే వ్యవసాయమే, ఏదైనా కావచ్చు, అది వరి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మినప కావచ్చు, వేరుశెనగపప్పు కావచ్చు, లేకపోతే ఇలాగా ఏది ఎవడికి దోచింది వాడికి మినుము కావచ్చు, ఇలా ఏది చూసినా నష్టపోయినా కూడా రైతు మళ్ళీ వ్యవసాయం చేయడానికే ఇష్టపడుతున్నాడు. కానీ రైతులను పట్టించుకునే గవర్నమెంట్లు ఎప్పుడు వస్తాయో ఏంటో మనకైతే అర్థం కావట్లే. ఎక్కడ చూసినా రైతులు నష్టపోయానని ఉరేసుకోవడమో, లేకపోతే పురుగు మందు తాగడమో ఇలా జరుగుతుంది. కానీ ఎక్కడ ఈ దళారులు కానీ, లేకపోతే ఈ పైరున్న వాళ్ళు కానీ, వీళ్ళు కానీ ఇలా ముందు తాగినట్టు కానీ, చనిపోయినట్టు కానీ ఏడన్నా చరిత్రలో ఉందా అంటే ఏడలేదు. సో ఎందుకని కదా ఈ వేరియేషన్స్? ఒక గిట్టుబాటు ధర, దానికంటూ వడ్లకి ఒక గిట్టుబాటు ధర పెట్టండి. ఏ దళారు వచ్చినా కూడా ఇంతకే కొనాలని చెప్పండి. ఆ దళారు పేరు మీరు రిజిస్ట్రేషన్ చేయించండి ఆన్లైన్లో. వాడు ఎవడు ఎంత కొన్నాడు ఏంటి ప్రతి రేటు మీరు చూడండి.
ఏదన్నా ఫిర్యాదులు ఉన్నాయా, వాళ్ళు ఇలా కొని వీళ్ళు ఇంత తక్కువ కొన్నారని వాడి మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. ఎందుకు బావు చెప్పండి, రేట్లు గిట్టుబాటు ధరలు ఎందుకు బావు? మీరే కొనొచ్చు కదా, డైరెక్ట్గా కొని తీసుకొని పోవచ్చు కదా. ఇంత టెక్నాలజీ ఉన్న రోజుల్లో, ఇంత ఆన్లైన్ ఉన్న రోజుల్లో ఇంకా మనం ఏందో పాత రోజుల్లో లాగే, పాత పద్ధతుల్లాగే ఇంకా ఏంటో ఏటో చేస్తూ ఉంటే రైతు ఎప్పుడు బాగుపడాలి? రైతు ఎప్పుడు నాలుగేళ్ళు నోట్లోకి పోవాలి? ఏంటి చెప్పండి అసలు. అసలు ఈ ఈ అసలు ఈ ఇండియాలో ఉండే వ్యవస్థ అనేది అసలు అర్థం కాకుండా పోతుందన్నమాట. లేస్తే స్కాములే కానీ రైతుకి 10 రూపాయలు అందిద్దాము, 10 రకాల సబ్సిడీలు ఇద్దాము, అతను లేకపోతే ఈరోజు మనం లేవు, మనం అతనికి ఇస్తేనే కదా ఈరోజు మనం కడుపు నిండా తిండి తింటున్నాము, ఈరోజు మనం తిరగలుగుతున్నాం అంటే రైతు వల్ల కదా అని చెప్పేసి ఇలాంటి ఏవి చేయట్లేదన్నమాట. లేస్తే ప్రతి ఒక్కటి ఏదో ఒకటి స్కామ్ చేసుకోవడం, దోచుకోవడం, తినడం, వాళ్ళు దాచుకున్న డబ్బులు ఏమైనా ఇండియాలో పెడతారంటే ఇండియాలో పెట్టరు. లేస్తే ఫారిన్లోకి వెళ్తారు, ఫారిన్లో హోటల్స్ అంటారు, బిజినెస్ అంటారు, అవి అంటారు ఇవి అంటారు, వెళ్ళి దాచుకొని వచ్చేస్తారు. ఏడుంటే ఇన్కమ్ ట్యాక్స్లు కట్టాలా, ఆడ బ్లాక్ మనీ రూపంలో వెళ్ళిపోద్ది కాబట్టి ఆడేం రూపాయి కట్టబడలే. ఇన్ని సంవత్సరాలు ఎంత చూసినా నీకు రైతు అనేవాడు ప్రతిరోజు పేపర్లో చూడు, ఏదో ఒక రోజు ఏడ దగ్గర ఆత్మహత్య చేసుకున్నాడు, పురుగు మందు తాగాడు, అది తాగాడు, ఇది తాగాడు అని తప్పితే రైతు ఈ విధంగా ఒక 10 కోట్లు సంపాదించాడు, దీని మీద ఒక 10 కోట్ల ఆదాయం వచ్చింది, రైతుకి ఆడ ఈ బిల్డింగులు కొన్నాడు, ఆ బిల్డింగులు కొన్నాడు అని ఇట్లాంటి వార్తలు అయితే ఏ రోజు రావన్నమాట. సో నాకెందుకో ఈరోజు కొద్దిగా వీటి మీద చాలా ఫ్రస్ట్రేషన్స్ వచ్చేసింది అనమాట. ఈ వడ్లు కాస్ట్ చూస్తే మనం ఏదో వడ్లు కొనడానికి షాపులకు వెళ్తాం, వాళ్ళకి మళ్ళీ జిఎస్టీ నెంబర్లు, ఆ షాపు నెంబర్లు, ఈ షాపు నెంబర్లు అన్నీ మంచితనం, ఆ షాపు మంచి విత్తనాలు అమ్ముతుందని చెప్పి వాళ్ళకి ఏవో రిజిస్ట్రేషన్లు చేసి ఒక నెంబర్లు తొక్క తోలు ఇన్ని ఇస్తారనమాట. ఆడ తీరా చూస్తే ఆడ మనకేమైతే జరగదనమాట. ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళకి రిజిస్ట్రేషన్లు, ఇప్పుడు కేఎన్ఎం గింజలు చాలామంది విత్తనాలు తెచ్చారు, అదేందో మరి విచిత్రంగా అందరికీ పాపం 2-2.5 అవుతున్నాయి. అసలు మంచి విత్తనాలా? ఎంత అదునికి వేయకుండా వేసినా కానీ ఇంత దారుణంగా అవుతాయా? మనం ఎప్పుడు చూడని పంట ఈ విధంగా అవుతుంది. ఎక్కడ ప్రాబ్లం? అసలు ఒరిజినల్ విత్తనాలు ఇస్తున్నారా, డూప్లికేట్ విత్తనాలు ఇస్తున్నారా? ఈ గవర్నమెంట్లు ఉన్నాయనే కానీ దేనికి పట్టించుకోవట్లేదు అనమాట. ఈ విధంగా వాళ్ళు లంచాలు ఇవ్వాలి కాబట్టి వాళ్ళు అమ్మే సీడ్స్లో కూడా లంచాలతో కూడిన మిక్సింగ్ ఉంటుందన్నమాట. ఒక బస్తా మనకి ఒరిజినల్ ఇచ్చాడంటే 2 బస్తాలు డూప్లికేట్ గింజలు అమ్ముతున్నాడు. ఈ విధంగా చేసినప్పుడు రైతు ఎక్కడ బాగుపడతాడు? ఎందుకు వీటి మీద యాక్షన్లు తీసుకోవట్లేదు ఈ ప్రభుత్వాలు? ఎందుకు ఈ ప్రభుత్వాలు ఇలా ఉంటాయి? ఎంత చేసినా కూడా రైతులే నష్టపోవాలా? ఎక్కడ చూసినా ఇదేనా? రైతుకి గిట్టుబాటు ధర ఎవరా? ఎప్పుడు చేస్తారు రైతులకు గిట్టుబాటు ధరలు? ఈ విధంగా రైతుల్ని సంపక తింటా ఉంటే ఎప్పుడు రైతు బాగుపడేది? ఎప్పుడు చూడు ఇదే స్కాములా, ఎక్కడ చూడు ఇదే స్కాములా. ఏది రైతు అని చెప్పి రైతు ముసుగులో ఏవో చేస్తూ ఉంటారు వీళ్ళు. ఈ కనీసం ఇప్పటికైనా సరే మనకి గవర్నమెంట్లో గిట్టుబాటు ధరలు కానీ ఇస్తే రైతు ఎంతో కొంతవరకు సేవ్ అవుతాడనమాట. సో ఇలాంటి టైంలో కూడా రైతులను కానీ ఆదుకోకపోతే ఎంతోమంది నష్టపోయి ఆత్మహత్యలకి చేసుకోవాల్సిన దారి తప్పితే వేరేదైతే రాదనమాట. ఏదో ఫ్రస్ట్రేషన్లు అయితే నాకు అనిపించింది, నేను చెప్పా మీకు. నేను చేసిన వీడియో మీకు ఎంతవరకు నచ్చిందో ఒక కామెంట్ చేయండి. సో ఇది మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ జై జవాన్, జై కిసాన్.